ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో మన పీపుల్స్ చాంపియన్ రాక్ రిటర్న్ గురించి అండ్ అలాగే జిమ్ యూసో రిటర్న్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. ఫస్ట్‌గా మాట్లాడదాం రాక్ రిటర్న్ గురించి. సో, ప్రెజెంట్ రాక్ రిటర్న్ పైన ఏమని అప్డేట్ వచ్చిందంటే, సో ఇప్పుడు రాక్ అంట నవంబర్ మంత్‌లోనైనా లేదంటే అక్టోబర్ మంత్‌లోనైనా రిటర్న్ చేస్తారంట. సో, రెడీగా ఉన్నారంట రిటర్న్ కోసం. సో, ఈ 2 మంత్‌లో ఏదో ఒక మంత్‌లో మన రాక్ రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఉందంట. సో, ప్రెజెంట్ అప్డేట్స్ ప్రకారం అయితే కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే, మేబీ నెక్స్ట్ వీక్ స్మాక్‌డౌన్‌లోనే మన రాక్ రిటర్న్ చేస్తారని రూమర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, ప్రెజెంట్ అప్డేట్ ఏమనుందంటే, అంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్‌లో లేదంటే నవంబర్ మంత్‌లో రిటర్న్ చేస్తారని అప్డేట్ ఉంది. కాకపోతే రూమర్స్ ఏమంటున్నాయంటే, నెక్స్ట్ వీక్ స్మాక్‌డౌన్‌లోనే మన రాక్ రిటర్న్ చేసినా చేయొచ్చన్నమాట. సో, ఇప్పుడు రాక్ నెక్స్ట్ వీక్ స్మాక్‌డౌన్‌లో రిటర్న్ చేస్తే ఏమవుతది? సో, ఇప్పుడు బ్లడ్ లైన్ స్టోరీలో ఇన్వాల్వ్ ఉన్నారు కాబట్టి, సో, మేబీ సోలో సికోవ సైడ్ నిల్చుంటారా? లేదంటే రోమన్ రైన్స్ సైడ్ ఉంటారా అనేది తెలుస్తది. సో, డెఫినెట్‌గా రాక్ సోలో సికోవ సైడే వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే మనకి రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరగాలి కాబట్టి. డెఫినెట్‌గా సోలో సికోవ సైడే నిల్చోవాలి. సో, ప్రెజెంట్ రాక్ రోమన్ రైన్స్ సైడ్ నిల్చున్నా సరే, సో, మళ్ళీ సోలో సికోవ సైడ్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ప్రెజెంట్ రూమర్స్ అప్డేట్స్ ప్రకారం అయితే, సో, ఇప్పుడు ఒకవేళ సోలో సికోవ సైడ్ నిల్చోవాల్సి వస్తే మన రాక్ డెఫినెట్‌గా సోలో సికోవకి హెల్ప్ చేస్తాడు. సో, హెల్ప్ చేస్తే ఏమైతది? సో, మన సోలో సికోవ టైటిల్‌ని విన్ అవుతారనమాట. సో, టైటిల్‌ని విన్ అయితే సో, మనకి ఇంకొక మెయిన్ ప్రాబ్లమ్ ఉంది. అదేంటంటే, ఇప్పుడు కోడీ రోడ్స్ రోమన్ రైన్స్‌ని ఓడించి ఛాంపియన్ అయ్యిండు. అంటే రోమన్ రైన్స్ ఒక లాంగెస్ట్ టైటిల్ రెయిన్ ఉంది రోమన్ రైన్స్‌కి. సో, అలాంటి సూపర్ స్టార్‌ని మన కోడీ రోడ్స్ ఓడించి ఛాంపియన్ అయితే అయినాడన్నమాట. సో, అలాంటి ఇప్పుడు ఛాంపియన్ కోడీ రోడ్స్ స్మాక్‌డౌన్‌లో ఓడిపోతే బాగోదు కదా! సో, ఇప్పుడు ఏ సూపర్ స్టార్ అయినా చూసుకోండి. ఇప్పుడు ఫర్ సపోజ్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్పే చూసుకుందాం. సో, మనకి రెస్లెల్ మేనియాలో మన డేమియన్ ప్రీస్ట్ విన్ అయినారు క్యాష్ ఇన్ చేసి డ్రూ పైన. అండ్ దాని తర్వాత సమ్మర్ స్లామ్‌లో లాస్ అయినారు. సో, ఒక బిగ్గెస్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లోనే మన డేమియన్ ప్రీస్ట్ లాస్ అయినారు. సో, అలాంటిది ఇప్పుడు కోడీ రోడ్స్ దగ్గర ఉన్న టైటిల్ డబ్ల్యూడబ్ల్యూలోనే నంబర్ 1 టైటిల్. సో, అలాంటి టైటిల్‌ని మన కోడీ రోడ్స్ ఇప్పుడు స్మాక్‌డౌన్‌లో లాస్ అయితే బాగోదు కదా! సో, ఇప్పుడు మీరే ఆలోచించండి. ఇప్పుడు కోడీ రోడ్స్ స్మాక్‌డౌన్‌లో ఆ టైటిల్‌ని లాస్ అయినారనుకో, ఫ్యాన్స్ ఎవరు యాక్సెప్ట్ చెయ్యరు. సో, అందుకనే నాకేమనిపిస్తుందంటే, సో, ఇప్పుడు మేబీ నెక్స్ట్ వీక్ స్మాక్‌డౌన్‌లోనే రాక్ రాకపోతే బావుంటదని నాకైతే అనిపిస్తుంది. సో, ఇంకా చాలా టైం ఉంది మనకి రాక్ రిటర్న్ కోసం. సెప్టెంబర్ మంత్ అయిపోవాలి. నవంబర్ మంత్, అక్టోబర్ మంత్ 2 మంత్స్ అయితే గ్యాప్ అయితే ఉందన్నమాట. మనకి టైం ఉంది. ఈ టైంలో ఎప్పుడైనా రాక్ రిటర్న్ చేయొచ్చు. బట్ నెక్స్ట్ వీక్‌లో రాక్ వస్తే బాగోదని నా ఫీలింగ్. సో, మేబీ వచ్చినా రావచ్చన్నమాట నెక్స్ట్ వీక్ స్మాక్‌డౌన్‌లో మన రాక్. సో, రూమర్స్ అయితే ఆ విధంగా ఉన్నాయి. మేబీ రాక్ వచ్చినా రావచ్చని రూమర్స్ అయితే వస్తున్నాయి. బట్ రాకపోతేనే బావుంటదని నా ఫీలింగ్. సో, మరి మీరేమంటారు? సో, మేబీ ఇంకా చాలా టైం ఉంది రాక్ రిటర్న్ కోసం. సో, ఆ టైంలో వస్తే బావుంటదని నా ఫీలింగ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం లోగన్ పాల్ గురించి. సో, లోగన్ పాల్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుండి ఫుల్ టైమర్‌గా వర్క్ చేసే ఛాన్స్ అయితే ఉందంట. సో, మనకి ఇంతకుముందు కూడా ఈ అప్డేట్ వచ్చింది. అండ్ ప్రెజెంట్ కూడా ఈ అప్డేట్ అయితే వస్తుందన్నమాట. సో, ఇప్పుడు మన లోగన్ పాల్ కాంట్రాక్ట్ ప్రకారం నెక్స్ట్ ఇయర్ నుండి లోగన్ పాల్ ఒక ఫుల్ టైమ్ సూపర్ స్టార్‌లా వర్క్ చేస్తారన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రైన్స్ గురించి. సో, రీసెంట్‌గా స్మాక్‌డౌన్‌లో బ్లడ్ లైన్‌కి మ్యాచ్ జరిగింది కదా! సో, బ్లడ్ లైన్‌కి మ్యాచ్ అయిపోయిన తర్వాత బ్యాక్ స్టేజ్ వెళ్ళేటప్పుడు మన బ్లడ్ లైన్ మెంబర్స్ సోలో సికోవ రోమన్ రైన్స్‌ని మార్క్ చేసినారు. సో, మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో, మన రోమన్ రైన్స్ సూపర్ మ్యాన్ పంచ్ ఇస్తారు కదా! సో, ఆ పంచ్ ఇచ్చే ముందు రోమన్ రైన్స్ హ్యాండ్‌తో ఒక మూవ్ చేస్తారు కదా! సో, దాన్ని మార్క్ చేయడం అయితే జరిగింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి ఈ వీడియోలో. సో, రోమన్ రైన్స్‌ని ఒక టైప్‌లో ఇన్సల్ట్ చేసినారన్నమాట. అండ్ రోమన్ రైన్స్ రిటర్న్ గురించి మాట్లాడితే సో, మేబీ రోమన్ రైన్స్ నెక్స్ట్ వీక్‌లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ వీక్ స్మాక్‌డౌన్‌లో వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఆల్రెడీ మన డబ్ల్యూడబ్ల్యూఈ యూఎస్ఏ నెట్‌వర్క్ వాళ్ళు టీజ్ అయితే చేసినారు. డెఫినెట్‌గా రోమన్ రైన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ ఇప్పుడు మెయిన్ క్వెషన్ ఏందంటే రోమన్ రైన్స్ ఎప్పుడు ఫైట్ చేస్తాడు? సో, ఒక ప్రాపర్ మ్యాచ్‌లో రోమన్ రైన్స్ ఎప్పుడు ఫైట్ చేస్తారనే క్వెషన్ అయితే ఉందన్నమాట. సో, ప్రెజెంట్ రూమర్స్ ఏమంటున్నాయంటే, సో, ఇప్పుడు రోమన్ రైన్స్ నెక్స్ట్ వీక్ స్మాక్‌డౌన్‌లో రిటర్న్ చేస్తారంట. అండ్ దాని తర్వాత బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో సోలో సికోవ వర్సెస్ రోమన్ రైన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ అయితే వస్తున్నాయన్నమాట. అండ్ ఇప్పుడు మనకి బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్రౌన్ జువెల్ ఉంది నవంబర్ మంత్‌లో. నవంబర్ ఫస్ట్ వీక్‌లోనే మనకి క్రౌన్ జువెల్ చూడడానికి దొరుకుతది. అండ్ ఈ క్రౌన్ జువెల్‌లో మనకి రోమన్ రైన్స్ వర్సెస్ జాకబ్ ఫటు మధ్య సింగిల్ మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ బి ఉన్నాయి. అండ్ ప్రెజెంట్ బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో సోలో సికోవతో ఫైట్ చేస్తారంట. అండ్ దాని తర్వాత జాకబ్ ఫటుతో ఫైట్ చేస్తారంట. సో, ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, మరి మీరేమంటారు? రోమన్ రైన్స్ ఫస్ట్ మ్యాచ్‌లో ఇప్పుడు రోమన్ రైన్స్ రిటర్న్ చేసిన తర్వాత ఎవరితో ఫైట్ చేస్తే బావుంటది? జాకబ్ ఫటుతోనా? లేదంటే సోలో సికోవతోనా?
సో ఇవి జస్ట్ రూమర్స్ మాత్రమే, ఒక క్లియర్ కట్ అప్డేట్ అయితే ఏమీ లేదు. సో మనకి నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్లో రోమన్ రైన్స్ రిటర్న్ చేసిన తర్వాత ఒక క్లారిటీ అయితే రావచ్చు, రోమన్ రైన్స్ ఫస్ట్గా ఎవరితో ఫైట్ చేస్తారని. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జాకబ్ ఫటు గురించి. సో మన జాకబ్ ఫటు విషయంలో WWE బ్యాక్ స్టేజ్లో చాలా హ్యాపీ ఉందన్నమాట. సో జాకబ్ ఫటు ఇన్ రింగ్ యాక్షన్ కావచ్చు, బాడీ లాంగ్వేజ్ కావచ్చు, సో ప్రతి విషయంలో మన జాకబ్ ఫటు విషయంలో WWE అయితే ఫుల్ హ్యాపీ ఉందన్నట్టుగా తెలుస్తుంది. అండ్ మన WWE జాకబ్ ఫటుని ఏమంటుందంటే ఫ్యూచర్ లీడ్ సూపర్ స్టార్ అని అయితే అంటుంది. అంటే ఇప్పుడు రోమన్ రైన్స్ ఏ పొజిషన్లో ఉన్నారు, ఒక నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు కదా. సో ఇన్ ఫ్యూచర్లో జాకబ్ ఫటు కూడా ఆ పొజిషన్కి వస్తారన్నట్టుగా అండ్ అంత మంచి పేరు సంపాదిస్తారన్నట్టుగా మన WWE అయితే చెప్తుందన్నమాట. ప్రజెంట్ అయితే జాకబ్ ఫటు విషయంలో WWE ఫుల్ హ్యాపీగా ఉంది. అండ్ ఇన్ ఫ్యూచర్లో ఇప్పుడు జాకబ్ ఫటు అండ్ కోడీ రోడ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ బి వస్తున్నాయి. అండ్ WWE ఆల్రెడీ టీజ్ అయితే చేసింది. నిన్న స్మాక్ డౌన్లో ఏం జరిగింది, మన కోడీ రోడ్స్ ఏమన్నారు, జాకబ్ ఫటు నేను నీతో టైటిల్ని డిఫెండ్ చేస్తానని చెప్పినారు కదా, సో మనం ఫైట్ చేద్దామని చెప్పినారు కదా. సో ఈ విధంగా మనకి WWE అయితే టీజ్ చేసింది. ఇన్ ఫ్యూచర్లో వీళ్ళ మధ్య మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. అండ్ రోమన్ రైన్స్తో కూడా మన జాకబ్ ఫటు ఫైట్ చేస్తారంట. సో ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. జాకబ్ ఫటు వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ అండ్ అలాగే జాకబ్ ఫటు వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్. సో ఈ 2 మ్యాచెస్ జరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఇన్ ఫ్యూచర్లో. అండ్ ఇంకొకటి మెయిన్ ఏంటంటే మన జాకబ్ ఫటు సోలో సికో పైన టర్న్ అవుతారని రూమర్స్ బి వస్తున్నాయి. ఎందుకంటే మనకి ఇప్పుడు జాకబ్ ఫటు స్మాక్ డౌన్లో ట్యాగ్ టీమ్ టైటిల్స్ని విన్ అయినారు, టమాటోంగా అండ్ జాకబ్ ఫటు విన్ అయినారు. అండ్ దాని తర్వాత సోలో సికోవా ఏం చేసినారు, ఆ టైటిల్ని టోంగా లోవాకి ఇచ్చేసినారు. సో జాకబ్ ఫటుకి సోలో సికోవా చెప్పినారు ఆ టైటిల్ని టోంగా లోవాకి ఇవ్వమని, అండ్ జాకబ్ ఫటు ఆ టైటిల్ని అయితే ఇచ్చేసినారు. అండ్ నిన్న స్మాక్ డౌన్లో కూడా కోడి ఏమన్నారు, నీతో నా టైటిల్ని డిఫెండ్ చేస్తా అని చెప్పినారు. బట్ అప్పుడు సోలో సికోవా ఏం చేసినారు, ఆపేసినారు మన జాకబ్ ఫటుని. అందుకనే ప్రతి విషయంలో జాకబ్ ఫటుని మన సోలో సికోవా ఆపేస్తున్నారని మేబీ జాకబ్ ఫటు సోలో సికోవా పైన టర్న్ అయినా అవ్వచ్చని రూమర్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. సో ఈ రూమర్స్ ఇప్పటిది కాదు, మన జాకబ్ ఫటు WWEలో వచ్చినప్పటి నుండి ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. బట్ అది ఇంతవరకు జరగలేదు. సో మేబీ ఇదంతా తొందరగా జరిగినా కూడా బాగోదు, ఎందుకంటే ఇప్పుడు న్యూ బ్లడ్ లైన్లో పవర్ఫుల్గా ఉంది జాకబ్ ఫటు. సో జాకబ్ ఫటు సోలో సికోవా పైన టర్న్ అయ్యారనుకో, సో ఇక అక్కడ చూడడానికి ఏముండదు, న్యూ బ్లడ్ లైన్లో మొత్తం డొల్లా అయిపోతుంది. సో అందుకని మేబీ జాకబ్ ఫటు అటాక్ చేస్తలేరేమో, టర్న్ అవుతలేరేమో. సో చూద్దాం, ఇన్ ఫ్యూచర్లో మేబీ జరగవచ్చు ఇది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన జిమ్మీ ఊసో రిటర్న్ గురించి. సో ప్రజెంట్ జిమ్మీ ఊసో వాళ్ళ ఫాదర్ రికిషి ఏమన్నారంటే జిమ్మీ ఊసో ఎనీ టైం రిటర్న్ చేయొచ్చు అని చెప్పేసినారు. మెడికల్లీ క్లియర్గా ఉన్నారు. అండ్ చాలా రోజులు తన ఇంట్లో రెస్ట్ తీసుకున్నారు. సో ఇప్పుడు బాగా రెడీ అయిపోయినారు జిమ్మీ ఊసో ఎనీ టైం రిటర్న్ చేయొచ్చు అని మన రికిషి అయితే చెప్పినారన్నమాట. సో ఇప్పుడు దీని అర్థం ఏంది అంటే ఇప్పుడు మెడికల్లీ క్లియర్ ఉన్నారని ఎప్పుడో తెలిసిపోయింది. ఆయన ఇప్పుడు రికిషి కూడా చెప్తున్నారు ఎనీ టైం రిటర్న్ చేయొచ్చు అని. ఆయన మనకు రూమర్స్ ఏమంటున్నాయి, నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్లో జిమ్మీ ఊసో రిటర్న్ చేసినా చేయొచ్చు అని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో మనకి సేమ్ సమ్మర్ స్లామ్ సినారియో, మనకి సమ్మర్ స్లామ్ మెయిన్ ఈవెంట్ కోడీ వర్సెస్ సోలో మ్యాచ్ జరిగింది. అప్పుడు కూడా సేమ్ రోమన్ కావచ్చు, రాక్ కావచ్చు, లేదంటే జిమ్మీ ఊసో రిటర్న్ చేయొచ్చు అని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో సేమ్ ఇప్పుడు కూడా అవే రూమర్స్ అయితే వస్తున్నాయి అన్నమాట, జిమ్మీ ఊసో వచ్చినా రావచ్చని. సో ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు రోమన్ రైన్స్ రిటర్న్ చేసినారు. అండ్ దాని తర్వాత ఏం జరిగింది, సోలో పైన అటాక్ చేసినారు. అండ్ దాని తర్వాత న్యూ బ్లడ్ లైన్ రోమన్ పైన అటాక్ చేసింది, జాకబ్ ఫటు వాళ్ళందరూ కలిసి. అండ్ రోమన్ రైన్స్ మళ్ళీ బ్రేక్లో వెళ్ళినారు. అండ్ ఇప్పుడు మళ్ళీ రోమన్ రైన్స్ రిటర్న్ చేసి సోలో సికోవా పైన అటాక్ చేసి, మళ్ళీ జాకబ్ ఫటు రోమన్ పైన అటాక్ చేసి, మళ్ళీ చూసిందే చూడడం అంటే మళ్ళీ బోర్ కొడుతుంది. సో ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే రోమన్ రైన్స్ పైన ఆల్రెడీ న్యూ బ్లడ్ లైన్ అటాక్ చేసింది, రోమన్ రైన్స్ బ్రేక్లో వెళ్ళినారు. సో ఇప్పుడు రోమన్ రైన్స్ ఒంటరిగా వస్తే బాగోదని నా ఫీలింగ్. అండ్ ఇప్పుడు రోమన్ రైన్స్ జిమ్మీ ఊసోని తీసుకొని రావాలి, ఖచ్చితంగా జిమ్మీ ఊసో రావాలి. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ పవర్ఫుల్గా ఉన్నారు, జాకబ్ ఫటు ఉన్నారు కాబట్టి రోమన్ రైన్స్ని ఈజీగా హ్యాండిల్ చేస్తారు. బట్ అక్కడ జిమ్మీ ఊసో వచ్చినారనుకో, సో రోమన్ రైన్స్కి కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇప్పుడు మీరు ఏమంటారు అంటే రోమన్ రైన్స్ జాకబ్ ఫటుని హ్యాండిల్ చేయలేడా అని అంటారు, మీరు కామెంట్లో అడుగుతారు. అండ్ ఇప్పుడు చూడండి జాకబ్ ఫటు చాలా పవర్ఫుల్గా కనిపిస్తున్నారు. సో అలాంటి పవర్ఫుల్గా కనిపించిన సూపర్ స్టార్తో ఫైట్ చేయడం అంటే కొంచెం కష్టం అని చెప్పాలి. ఇప్పుడు WWE బుక్ చేయడంలో అంటే జాకబ్ ఫటుని పవర్ఫుల్గా చూపించాలి, ఎట్ ద సేమ్ టైం రోమన్ రైన్స్ కూడా పవర్ఫుల్గా చూపించాలి. అక్కడ చూపించాల్సింది ఇద్దరిని పవర్ఫుల్గా చూపించాలి. అండ్ ఇప్పుడు రోమన్ రైన్స్ కంటే జాకబ్ ఫటు కొంచెం ఎక్కువగా పవర్ఫుల్గా కనిపిస్తున్నారు. సో అలాంటప్పుడు ఇప్పుడు రోమన్ రైన్స్ ఒంటరిగా వస్తే బాగోదని నా ఫీలింగ్. రోమన్ రైన్స్ జిమ్మీ ఊసోతో వచ్చినారనుకో, సో అది ఇంకా కిరాక్గా ఉంటుంది. సో ఇప్పుడు ఎలాగో రోమన్ రైన్స్కి బ్యాకప్ కావాలి. సో జిమ్మీ ఊసో రిటర్న్ గురించి చాలామంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
సో అలాంటప్పుడు రోమన్ రెయిన్స్, జిమ్మీ ఊసోతో కలిసి వస్తే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇద్దరు కలిసి రాకపోయినా ఒకరి తర్వాత ఒకరు రిటర్న్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. అండ్ ఇప్పుడు ఒకవేళ రోమన్ రెయిన్స్ రాకపోతే ఓన్లీ జిమ్మీ ఊసో రిటర్న్ చేస్తే మేబీ వాళ్ళని హ్యాండిల్ చేయకపోవచ్చు. మన జాకబ్ ఫర్టూని అండ్ సోలో సికో బ్లడ్ లైన్ని హ్యాండిల్ చేయకపోవచ్చు. సో ఇద్దరు కలిసి వస్తే బాగుంటుందని నా ఫీలింగ్. అండ్ మీరేమంటారు, మీకేమనిపిస్తుంది? సో నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్లో ఎవరు రిటర్న్ చేస్తే బాగుంటుంది? రోమన్ రెయిన్స్ అండ్ జిమ్మీ ఊసో ఇద్దరు కలిసి వస్తే బాగుంటుందా, లేదంటే ఓన్లీ రోమన్ రెయిన్స్ వస్తే బాగుంటుందా, లేదంటే ఓన్లీ జిమ్మీ ఊసో వస్తే బాగుంటుందా? అండ్ మనకి కొన్ని రూమర్స్ ఉన్నాయి కదా, రాక్ కూడా రిటర్న్ చేస్తారని. సో రాక్ వస్తే బాగుంటుందా? సో ఈ రూమర్లో ఏ రూమర్ నిజమైతే బాగుంటుందని మీకు అనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం షీమాస్ గురించి. సో షీమాస్ డబ్ల్యూడబ్ల్యూఈతో న్యూ కాంట్రాక్ట్ సైన్ చేసినట్టుగా తెలుస్తుంది. అండ్ ఓన్లీ షీమాసే కాదు, చాలామంది సూపర్ స్టార్స్ మన డబ్ల్యూడబ్ల్యూలో కొందరు సూపర్ స్టార్స్ కాంట్రాక్ట్ అనేవి ఎండ్ అయిపోతున్నాయి. అండ్ చాలామంది సూపర్ స్టార్స్ మన డబ్ల్యూడబ్ల్యూతో న్యూ కాంట్రాక్ట్ సైన్ చేసినట్టుగా తెలిసింది. బట్ అది ఏ సూపర్ స్టార్ అనేది క్లారిటీ లేదు. సో చాలామంది సూపర్ స్టార్స్ మన డబ్ల్యూడబ్ల్యూతో న్యూ కాంట్రాక్ట్ సైన్ చేసినారు అన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఆస్టిన్ థియరీ అండ్ గ్రేసన్ వ్యాలర్ గురించి. సో వీళ్ళిద్దరూ స్ప్లిట్ అవుతారని చాలా రోజుల నుండి రూమర్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడు కాదు, సో కొన్ని నెలలు అవుతుంది వీళ్ళు స్ప్లిట్ అవుతారని. బట్ ఇప్పటి వరకు అదంతా జరగలేదు. సో వీళ్ళిద్దరు విడిపోలేదు, ఇద్దరు కలిసే ఉన్నారు. అండ్ మనకి చాలా రకాలుగా టీజర్స్ అయితే చూపిస్తున్నారు, కానీ వీళ్ళిద్దరు అయితే విడిపోవట్లేదు. సో అందుకనే చాలామంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, సో ఇన్ని టీజర్స్ చూపిస్తున్నారు కదా, అండ్ వీళ్ళిద్దరూ ఎందుకని ఇంతవరకు విడిపోవట్లేదని ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో అంటున్నారన్నమాట. అండ్ ఇప్పుడు చూద్దాం, అంటే ఇప్పుడు మనకి WrestleMania 41 టైం వరకు వీళ్ళిద్దరూ కలిసే ఉండొచ్చు. అండ్ WrestleMania 41 వరకు అండ్ ఆ టైం దగ్గర పడేటప్పుడు మేబీ వీళ్ళిద్దరు విడిపోవచ్చు. WrestleMania 41లో వీళ్ళ మధ్య మ్యాచ్ జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాం, మరి WrestleMania 41 టైంలో విడిపోతారా, WrestleMania 41లో విడిపోతారా? సో వీళ్ళిద్దరైతే విడిపోవడం గ్యారంటీ. సో అది తొందరలోనే జరగవచ్చు. సో వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకు ఏమన్నా డౌట్ ఉంటే కంపల్సరీ కామెంట్లో అడగండి, మీ కామెంట్స్కి కంపల్సరీ రిప్లై ఇస్తాను. లేదంటే డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే చేయండి, మీ మెసేజ్కి కూడా కంపల్సరీ రిప్లై అయితే ఇస్తానన్నమాట.